హాయ్ ఫ్రెండ్, జొన్న పిండితో మురుకులు చేశాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు ట్రై చేయండి, ఒకసారి తెలుస్తుంది మీకు. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. జొన్న పిండి 2 డబ్బాలు, సగం డబ్బా బియ్యం పిండి, కారం, ఉప్పు, పసుపు, వాము, జీలకర్ర చేత్తో కొద్దిగా నలిపేయండి. 2 స్పూన్ల నువ్వులు, చిన్న నూనె కొద్దిగా పోసి చిన్నగా గెంటితో కలిపెడతా ఉండండి. బాగా కలపండి. పిండి కలుపుతూ ఉంటే కొద్దిగా బాగా వేడి తగ్గిన తర్వాత నీళ్ళు కూడా గోరువెచ్చని నీళ్ళు వేసి ముద్ద చేయండి. పిండిని బాగా కలిపి ముద్ద చేసి కాసేపు కలిపితేనే బాగా మెతుకు వస్తాయి, బాగుంటాయి మురుకులు. మూత పెట్టండి. వేసేదానికి రెడీ అయిపోయింది పిండి. దీనికి నూనె పోసి కొద్దిగా పిండి పెట్టి మామూలు ఒత్తేస్తే మురుకులు రెడీ. మురుకులు వచ్చేస్తాయి చూడండి. బాగా కరకరలాడే మురుకులు రెడీ అయిపోతాయి చూడండి. అయితే సన్నటి మంట పెట్టి వేయించండి. మంచి రంగు వస్తాయి. నలుపు వచ్చేస్తే బాగుండవు. మంచి రంగు రావాలంటే సన్న మంట మీదే చేసుకుంటే ఏ వస్తువైనా సన్న మంట మీద చేస్తేనే బాగుంటాయి. అందుకని ఎప్పటికైనా ఏ వంటైనా సన్న మంట మీదే బాగుంటుంది. పిల్లలు జారి రాగులు అవి తినరు కాబట్టి ఇలా చేసి పెడితే పిల్లలు బాగా తింటారు. ఇంట్లో మనకు డబ్బాకి వేసి పెట్టుకుంటే 15 రోజులు ఉంటాయి. బాగా డబ్బా శుభ్రంగా పొడి గుడ్డతో తుడిసి పెట్టాలి. నెమ్ము లేకుండా ఉంటాయి. 15 రోజులైనా ఉంటాయి. దీన్ని పిల్లలకి ఇవ్వచ్చు. మామూలుగా అయితే తినరు వాళ్ళు. జారీలు కానీ రాగులు కానీ అట్టాటి వీటితో అయితే తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు తెలుస్తుంది, బాగుంటుంది. బియ్యం పిండితో ఎప్పుడు చేసుకుంటాం. ఇవైతే జొన్న పిండితో తయారు చేసి చూడండి. నీట్గా వస్తున్నాయి. కొద్దిగా వేసే మోడల్ని బట్టి ఉంటాయి. కొందరు బాగా చక్కగా వేస్తారు. నేను కొద్దిగా ముద్దలు పడ్డాయి, ఏమో అనుకో. బాగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.